నాడు పరాయి పాలనలో దగాపడిన తెలంగాణ నేడు స్వపరిపాలనలో డీలా పడింది. రాష్ట్రంలో మారిన ప్రభుత్వానికి తగ్గట్టుగానే ఆగిన సంక్షేమంతో ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. చేతిలో పైసలు లేక తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి, మార్కెట్లో క్షీణించిన డిమాండ్కు అద్దం పడుతుంది. అమ్మకాలు లేక ధరలు పతనమైతే ద్రవ్యోల్బణం తగ్గిందంటూ సర్కారు డబ్బా కొట్టుకునే దుస్థితి ఏర్పడింది. ఇకనైనా అప్రమత్తం కాకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభమేనంటూ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. వాపును చూసి బలుపు అని జబ్బలు చరుచుకునేవాడు గద్దెనెక్కితే పరిస్థితి ఇలా కాకుంటే ఎలా ఉంటుందన్నది వారి ఉద్దేశం. మరి ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం గత ఏడాదిన్నర కాలంగా బాగా తగ్గిపోయిందన్నది మెజారిటీ విశ్లేషకుల మాట. అంతకుముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేయడంతో అందరి దగ్గర పైసలుండేవని, దీంతో అవసరాలు తీర్చుకునేవారని అంటున్నారు. ప్రధానంగా రైతు బంధు వంటి పథకాలు తెలంగాణ గ్రామీణుల జీవన ప్రమాణాలను ఎంతో పెంచాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుండడం గమనార్హం. కానీ ఇప్పుడున్న రేవంత్ సర్కార్ రైతు బంధు పేరును మార్చిందే తప్ప అందులోని భరోసాను మాత్రం రైతన్నులకు ఇవ్వలేకపోయిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నాడు నిండు కుండల్లా దర్శనమిచ్చిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు ఇప్పుడు కరువుకు కాసారాలుగా కనిపిస్తున్నాయి. పచ్చని పంట పొలాలు ఎండిపోతుంటే రైతన్నల ఊపిరి బలవంతంగా ఆగిపోతున్నది. అయినా ఆ మూస రాజకీయాలు మారవు. ఏది ఏమైనప్పటికీ పెట్టుబడి సాయం అందక, ఎరువులు దొరక్క, సాగునీరు లభించక, మద్దతు ధరలు దక్కక మళ్లీ వ్యవసాయం దండగన్న రోజులు రావడం ఎవ్వరూ ఆహ్వానించలేని, ఆశించకూడని మార్పే. ఈ వైఫల్యమే వ్యవసాయ ప్రధాన ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, రైతులకు ఆదాయం దూరం చేసిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాపాలన అందిస్తామంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొద్ది రోజుల్లోనే ఆ మార్పును చూపించింది. కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ఆర్థిక ప్రగతి సూచీల పరుగులకు బ్రేకులు మొదలయ్యాయి. నెమ్మదించిన పెట్టుబడులు, మందగించిన వస్తుసేవల పన్ను వసూళ్లు, ఆయా రంగాల్లో క్షీణించిన వృద్ధి రేటు, కుదేలైన నిర్మాణ, దాని అనుబంధ రంగాలు, నీరసించిన వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు, దూరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పెరిగిన అప్పుల భారం, తరిగిపోతున్న ఆదాయ వనరులు, మార్కెట్ను ఆవహించిన నిస్తేజం, పడకేసిన ఉత్పత్తి, ఆగిన సంక్షేమం, ఇలా చెప్పుకుంటూ పోతే మార్పులు అనేకం. అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. నిజానికి బడ్జెట్ సందర్భంగా జీఎస్టీ వసూళ్లలో 12.3% వృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే వాస్తవ గణాంకాలు 5.5% మించి వృద్ధిని ఆశించకూడదంటున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆనాడే చెప్పారు. చెప్పినట్టుగానే గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో వృద్ధి 5.1%గానే నమోదైంది. ఆర్థికపరమైన అంశాల్లో రేవంత్ సర్కారు డొల్లతనానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. గత ప్రభుత్వంపై అక్కస్తో నాటి అభివృద్ధిని నిందిస్తున్న నేటి పాలకులు వ్యక్తిగత వైషమ్యాలను వీడి ప్రజా శ్రేయస్సు కోసం ప్రత్యర్థులు చూపిన మంచిని సైతం స్వీకరించాలన్న కనీస రాజనీతిని విస్మరిస్తుండడం నిజంగా పెద్ద తప్పిదమే. మార్కెట్లో పడిపోయిన డిమాండ్ను తిరిగి పెంచాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచడమే సులువైన మార్గం. అయితే ఇందుకు ప్రభుత్వం అనుసరించాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రజానీకం చేతికి మరింతగా నగదు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థల్లో, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలని, రుణ లభ్యతను పెంపొందించాలని కూడా వారు సూచిస్తున్నారు. రైతు భరోసా సహా అనేక సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని, పెట్టుబడుల్ని ఆకర్షించే నిర్ణయాలను తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే నిర్మాణ, దాని అనుబంధ రంగాల కార్యకలాపాలను ఉత్సాహపరచాలని పేర్కొంటున్నారు. సులభతర వ్యాపార, వాణిజ్య విధానాల్ని అమలు చేయాలని, కర్మాగారాల ఏర్పాటుకు పెద్దపీట వేయాలని కూడా గుర్తు చేస్తున్నారు. అప్పుడే రాష్ట్ర జీడీపీ పెరిగి జీఎస్టీ వసూళ్లు ఊపందుకుంటాయంటున్నారు. నిజానికి గత 10 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఈ విషయాల్లో ఆసక్తిని చూపడం వల్లే పాలనా ప్రభుత్వం సజావుగా నడిచాయి అన్నది మరవద్దు.